హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో మీకోసం మటన్ కర్రీ విత్ దోసకాయ అండి. దోసకాయ కాంబినేషన్తో మటన్ కర్రీ చూపించబోతున్నాండి. ఇది తెలంగాణలో చాలా స్పెషల్ అండి. కొంత ఏరియా వరకు ఇది చాలా ఫేమస్ అండి కాంబినేషన్. సో ఎలా ఉంటుంది అంటే దోసకాయ లేనిది మటన్ అనేది క్యాన్సిల్ చేసే అంత స్టేజ్లో ఉంటుందండి ఈ కాంబినేషన్ కొంతమందికి అయితే. సో అందులో నేను ప్రథమంగా ఉంటాను. సో ఈ కాంబినేషన్ హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదండి. మటన్ అనేది కొంచెం డైజెషన్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దోసకాయ అనేది మనకు డైజెషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో టేస్ట్ వైజ్గా హెల్త్ వైజ్గా రెండు విధాలుగా అది చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. సో కుకింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. సో కావాల్సిన పదార్థాలు: మటన్ 1 kg, దోసకాయ చిన్నది, పప్పు దోసకాయ ఉంటే బెటర్ అది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయి ఉండాలండి, ఇది 1 టేబుల్ స్పూన్. పుదీనా ఒక చిన్న కట్ట, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ 1, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర తగినంత. సో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కేజీ మటన్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిలా కట్ చేసి పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ దోసకాయ మనకి చేతిలో పట్టేంతగా అంత చిన్న దోసకాయ తీసుకుంటే సరిపోయిద్దండి. సో లేదంటే మళ్ళీ డామినేట్ అవుతుంది, ఆ టేస్ట్ అనేది లాస్ అవుతాం. సో నెక్స్ట్ పుదీనా ఫ్రెష్ది కడిగి పెట్టుకో. సో స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి, కేజీ మటన్ ఫ్రీగా ఉడికేలాగా. సో గిన్నె వేడాక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. సో నెక్స్ట్ పోపు గింజలు వేసుకొని, సో నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. సో పోపు గింజల కలర్ మారుతున్న సమయంలో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేయాలండి. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలపాలి. సో ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయండి. సో ఈ సమయంలో మనం పసుపు, ఫ్రెష్గా దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సో 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కొంచెం మగ్గుతుందండి. సో అది పచ్చివాసన పోయి మగ్గాక మనం ఇప్పుడు ఈ సమయంలో మటన్ యాడ్ చేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఆ మటన్ని మనం కదిలించకుండా మూత పెట్టేసుకోవాలండి. ఫస్ట్ 5 మినిట్స్ ఫ్లేమ్ అనేది హై ఉండాలండి. సో ఫస్ట్ 5 మినిట్స్ అనేది బాగా కుక్ అయ్యే సమయం అండి. సో మటన్ కర్రీ అనేది ఎక్కువ కలపకూడదు. సో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతుంది. సో ఆల్మోస్ట్ 50% ఉడికిపోయిందండి. సో ఈ సమయంలో మనం కారం, ఉప్పు వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కారం వేసాక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. సో 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆల్మోస్ట్ కారం పట్టేస్తుందండి. ఈ సమయంలో మనం దోసకాయని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ పోయకముందే మనం యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆయిల్లో కొంచెం దోసకాయ అనేది కుక్ అవుతుంది. ఈ సమయంలో మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ అవ్వనివ్వాలి. సో 1 మినిట్ పాటు కుక్ అయ్యాక ఒక్కసారి తీసి మనం చూస్తే దోసకాయ ఆల్మోస్ట్ మగ్గుతుందండి. ఈ సమయంలో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల ఇది కూడా ఆయిల్లో కుక్ అయ్యి
పుదీనా బాగా ఫ్లేవర్ అనేది కర్రీలోకి వెళ్తుంది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఉడకనివ్వాలి. సో ఒక 1 మినిట్ తర్వాత చూస్తే అన్నీ మగ్గిపోయి కనిపిస్తుంటాయి. సో ఈ సమయంలో మనం ఒక 2 పెద్ద గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. సో అంటే ముక్కలు కనిపించకుండా మునిగే వరకు వాటర్ పోసేసుకుంటే సో బాగా కుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మళ్ళీ కలపకుండా ఉంచితే మంచి కుక్ అవుతుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మనం కొంచెం ధనియా పౌడర్ తగినంత, అంటే నేను ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ 1.5 టేబుల్ స్పూన్ నేను ధనియా పౌడర్ వేసానండి. నెక్స్ట్ మనం గరం మసాలా, ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. సో ఒక 2 మినిట్స్లో మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవడానికి చూసినప్పుడు ఆల్మోస్ట్ ఇది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ సమయంలో మనం కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే చిక్కగా అవుతుందండి. సో ఇది మన ఇష్టం, ఆప్షనల్ అండి. సో ఆల్మోస్ట్ కర్రీ టెక్స్చర్ అనేది మనకి తెలిసిపోతుంది. సో ఫైనల్లీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ ఫైనల్ అయినట్టే అండి. ఒక 1 మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ, మటన్ దోసకాయ రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్లీ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. ఇది కాంబినేషన్ విత్ రాగి ముద్ద లేదా అంటే మనం బగారా రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఎంతో టేస్టీ అయిన మటన్ విత్ దోసకాయ కర్రీ రెడీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంజాయ్ ద రెసిపీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.